లూకాసు వార్త 23వ అధ్యాయము 27వ వచనం 28వ వచనంలో ఈ విధంగా సెలవిచ్చున్నారు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువ మోసుకుంటూ వెళ్ళేటువంటి సమయం లోపల గొప్ప జనసమూహములను స్త్రీలను ఆయనను గురించి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్నటువంటి స్త్రీలు అనేకముగా ఆయనను వెంబడించున్నారు. అప్పుడు ఆయన వారిని చూసి వారి వైపు తిరిగి ఈ విధంగా సెలవిచ్చున్నాడు, యెరూషలేము కుమార్తెలారా, మీరు నా నిమిత్తము కాక మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి అని సెలవిచ్చున్నాడు. అంటే దుఃఖించమన్నాడు. యేసు ప్రభు వారి కోసం కాదు, మీ కొరకు. అంటే మీ పాపముల నిమిత్తమై, మీ అపరాధం నిమిత్తమై, మీ దోషం నిమిత్తమై, మీ పిల్లల అపరాధం నిమిత్తమై, దోషం నిమిత్తమై, పాపం నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు వారు ఏడుమన్నాడు. వీటి కోసం ఏడుమన్నాడు. దేవుని రక్షణ నిమిత్తమై, దేవుని రక్తంలో కడగబడడం నిమిత్తమై, దేవునితో తరతరములు యుగయుగములు సహవాసం కలిగి దేవుని నిత్య రాజ్యంలో పరలోక రాజ్యంలో నివసించుటకై చేరుటకై ఏడుమన్నాడు. అంతేగాని ఆ వస్తువుల కోసము, బంగారం కోసము, ఆస్తుల కోసము, ఇండ్ల కోసము, లోక సంబంధమైన ఉద్యోగాల కోసము, మీకు కావాల్సినవి, పిల్లలకు కావాల్సినవి, ఇక్కడ సుఖభోగాలు అనుభవించి జీవించడానికి ఏడమనరే. అడుగుడి మీకు ఇవ్వన్నాడు. ప్రతి వాడు అడిగితే ఎవరికి ఏది ఎక్కడ ఉన్నా అది ఇస్తాడు. కానీ ప్రాముఖ్యంగా పరలోక రాజ్యం నిమిత్తమై, క్షమాపణ నిమిత్తమై ఏడుమన్నాడు. ఈ దినము నుండి ప్రతి వారు మొదటగా దేవుని రక్షణ నిమిత్తమై ఏడవండి. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.